హలో, హాయ్ రా నాన్న. నేను రా మీ హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం కొనసాగుతున్న దక్షిణ భారతదేశపు చరిత్రలో, ఏపీ హిస్టరీలో, తెలంగాణ హిస్టరీలో చరిత్ర గతిని మార్చిన తల్లికోట యుద్ధం గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తల్లికోట లేదా రాకాసి తంగడి లేదా రాక్షసి తంగడి, బన్నిహట్టి, లేకపోతే భోగాపురం, ఇలా రకరకాల పేరిట ఈ తల్లికోట యుద్ధానికి లేదా రాక్షసి తంగడి యుద్ధానికి పేర్లు ఉన్నాయి. తల్లికోట అన్నా, రాక్షసి తంగడి అన్నా, బన్నిహట్టి అన్నా, భోగాపురం అన్నా, ఇవన్నీ ఆ ఏరియాలో ఊళ్ళ పేర్లు. ఈ తల్లికోట యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది అని ఒకవేళ అడిగితే, విజయనగర రాజ్యానికి, బహుమని రాజ్యానికి దక్షిణ భారతదేశంలో 1565 సంవత్సరంలో జరిగిన తల్లికోట యుద్ధం ఏ నదుల ఒడ్డున జరిగింది అని ఒకవేళ అడిగితే, ఇంతవరకు అడగలేదు, చాలా డెప్త్ పాయింట్. కృష్ణ, మలవాహరి నదుల ఒడ్డున తల్లికోట యుద్ధం 1565లో విజయనగరానికి, బహుమని రాజ్యాల మధ్య జరిగింది. దక్షిణ భారతదేశపు చరిత్ర గతిని మార్చింది. ఎలా మార్చింది అనేది తల్లికోట యుద్ధపు ఫలితాలలో మాట్లాడుకుందాం మనం. మామూలుగా రాసుకుంటారు దక్షిణ భారతదేశ చరిత్ర గతిని మార్చింది. ఏం గతి? ఆ గతి ఏందో ఫలితాల్లో గతి గురించి చెప్పుకుందాం. మరి తల్లికోట యుద్ధం 1565లో జరిగింది. రైట్. కృష్ణ మలవాహరి నదుల ఒడ్డున యుద్ధం జరిగింది. తల్లికోట యుద్ధానికి బహుమనీల తరపున మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, తల్లికోట యుద్ధానికి బహుమనీల తరపున మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అంటే ఈరోజు టాపిక్ ఏంటంటే, తల్లికోట యుద్ధంలో రెండు వైరి పక్షాలు ఉన్నాయి. ఆ వైరి పక్షాల్లో ఓ పక్షం విజయనగరం, ఇంకో పక్షం బహుమనీలు. రైట్. మరి ఈ బహుమనీల పార్టిసిపేషన్ ఎంత ఉంది తల్లికోట యుద్ధంలో? అసలు బహుమనీల చరిత్ర ఏంటి? తల్లికోట యుద్ధానికి పూర్వం అసలు ఎక్కడి నుంచి ముసురుకుంటూ జడివాన అనే తల్లికోట యుద్ధం సంభవించింది. బహుమనీల కోణంలో తల్లికోట యుద్ధం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. విజయనగర కోణం మరో వీడియోలో మనం మాట్లాడుకుందాం. తల్లికోట యుద్ధం విజయనగరానికి, బహుమనీలకి మధ్య జరిగింది. రైట్. అయితే మరి బహుమనీల కోణం నుంచి ఇప్పుడు మనం వద్దాం. తల్లికోట యుద్ధం బహుమనీల కోణం ఏంటి? రైట్. తల్లికోట యుద్ధానికి ముందు బహుమనీలు 5గా చీలి ఉన్నారు. బీదరు, బీరారు, గోల్కొండ, అహ్మద్ నగర్, బీజాపూర్. బీదరు, బీరారు, గోల్కొండ, అహ్మద్ నగర్, బీజాపూర్. ఇలా 5 రాజ్యాలుగా తల్లికోట యుద్ధానికి ముందు బహుమని రాజ్యం విభజన జరిగిపోయింది. 1347లో అలావుద్దీన్ ఆసన్ గంగు బహన్ షా బహుమని రాజ్యాన్ని స్థాపించి పట్టు సడలకుండా చాలా సంవత్సరాలు తీసుకొచ్చినప్పటికీ 1490లో మొదటి చీలిక, 1512లో మరో చీలిక, 1527లో మరో చీలిక, ఇలా బహుమని రాజ్యం ఏకట ఉన్న బహుమని రాజ్యం 5గా విడిపోవడం, అది బలహీనం కావడం, వాళ్ళ స్వభావ రీత్యా వాళ్ళలో వాళ్ళు తన్నుకోవడం, ఇలాంటి కోణాలు తల్లికోట యుద్ధానికి ముందు బహుమని రాజ్యాల్లో జరిగాయి. 1490లో ఏమంటాం దాన్ని మనం, 1490లో బీజాపూర్, అహ్మద్ నగర్, బీరార్ 3 ఏళ్ళు పోయింది బయటికి. ఇది బహుమని రాజ్యంలో. 1512 లేదా 19లో కుతుబ్ షాహీలు గోల్కొండ దుకాణం పెట్టుకున్నారు. 1527లో ఇక బీదర్, మిగతా 4 రాజ్యాలకి తల్లి అయినటువంటి గుల్బర్గా, బీదర్లోని గుల్బర్గా కాబట్టి బీదర్ కాబట్టి అమ్మ, మిగతా 4 రాజ్యాలకి మదర్ అయిన బీదర్ కూడా 1527లో సొంత జెండా ఎగిరేసింది. ఫలితంగా 5 రాజ్యాలు చీలిపోయి ఉన్నాయి. చీలిపోయిన 5 రాజ్యాలు తమలో తాము కొన్ని కోటల కోసం, ఫోర్ట్స్ కోసం తమలో తాము కలహించుకోవడం మొదలుపెట్టాయి. చీలిపోయిన 5 రాజ్యాలు ఒక రకంగా ఈ 5 రాజ్యాల యాటిట్యూడ్, వాళ్ళల్లో వాళ్ళు తన్నుకొని, వాళ్ళల్లో ఒకళ్ళు మిగిలి దక్షిణ భారతదేశాన్ని శాసిస్తూ విజయనగరాన్ని మింగేద్దామన్న ఆలోచన వాళ్ళ మధ్య ఉంది. వాళ్ళ మధ్య కొట్లాటలు జరిగాయి తల్లికోట యుద్ధానికి ముందు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక
మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి ఇక రెండవ పాయింట్ ఏంటంటే, మీకు ప్రీవియస్లో చెప్పాను, తల్లికోట యుద్ధానికి ముందు బహుమనీల కోణం ఏంటి, బహుమనీల రోల్ ఏంటి, అసలు బహుమని పక్షంలో ఏం జరిగింది, బహుమనీల పక్షంలో ఈ విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి, వాళ్ళ ఐదుగా విడిపోవడం, వాళ్ళ మధ్య బలహీనతలు, వాళ్ళు కొన్ని ఫోర్ట్స్ కోసం తనుకోవడం, ఇవన్నీ జరిగాయి. ఇది పాయింట్ నెంబర్ 1లో. పాయింట్ నెంబర్ 2లో గొబ్బూరు యుద్ధం తల్లికోట యుద్ధానికి పునాది పడిందని ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు చెప్పడం జరిగింది. గొబ్బూరు యుద్ధం 1520లో జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు గొబ్బూరు యుద్ధంలో ఇస్మాయిల్ ఆదిల్ షాని ఓడించాడు. యూసుఫ్ ఆదిల్ షా, ఇస్మాయిల్ ఆదిల్ షా, అలీ ఆదిల్ షా. యూసుఫ్ ఆదిల్ షాను ఓడించాడు గొబ్బూరు యుద్ధంలో. ఒక రకంగా చెప్పాలంటే తల్లికోట యుద్ధానికి పునాది అదే, బీజపూర్ ఇస్మాయిల్ ఆదిల్ షా ఓడిపోవడం. దీనికి తోడు గొబ్బూరు యుద్ధంలోనే కృష్ణదేవరాయలు పోర్చుగీసుల సేనాని క్రిస్టా ఓడ ఫిగరిడోని తోడు తీసుకొని బీజపూర్ సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్ షాని ఓడించాడు. ఓడించడమే కాదు, ఓడిన బీజపూర్ సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్ షా సంధి కోసం వెంపర్లాడితే కృష్ణదేవరాయలు ఓ ఇస్మాయిల్ ఆదిల్ షా, నువ్వు వచ్చి నా కాళ్ళకి ముద్దు పెట్టుకొని అప్పుడు సంధి మాటలు మాట్లాడు అని అన్నాడట కృష్ణదేవరాయలు. అప్పుడు బీజపూర్ సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్ షా అలాగే చేశాడని, అది తనని హట్ అయిందని, విజయనగరానికి పతనానికి ఈ గొబ్బూరు యుద్ధంలో కృష్ణదేవరాయలు బీజపూర్ నవాబు ఇస్మాయిల్ ఆదిల్ షాను తన కాళ్ళకి ముద్దు పెట్టుకోమని అనడం, ఇది విజయనగరపు కృష్ణదేవరాయలి అహంకారం అని బీజపూర్ వాళ్ళు ఫీల్ అవ్వడం. ఫలితంగా మనం విడిపోయి ఉండడం కాదు, 5 అయితేనే విజయనగరాన్ని మనం కొలాప్స్ చేయగలం అని బీజాపూరు మిగతా బహుమని రాజ్యాలకి సమాచారాన్ని చేరేసి ఒకటవడానికి ప్రయత్నం చేయడం, ఇది కూడా తల్లికోట యుద్ధానికి రెండవ కారణంగా బహుమనీల కోణంలో మనం చెప్పుకోవచ్చు. ఒక కారణం ఏంటంటే ఆడ 5గా విడిపోయి తన్నుకోవడం. రెండవ కారణం ఏంటంటే గొబ్బూరు యుద్ధంలో కృష్ణదేవరాయలు చేత బీజపూర్ నవాబు ఇస్మాయిల్ ఆదిల్ షా అవమానానికి గురి అవ్వడం, వాళ్ళలో ఒక ఫీల్ రావడం, మనం 5 ఒకటైతే తప్ప విజయనగరం పతనం కాదు, ఇలా మనం ఎన్నాళ్ళు కొట్టుకుంటూ ఉంటాము, మనం 5 ఒకటవుతాం అన్న ఫీలింగు గొబ్బూరు యుద్ధం తర్వాత బీజపూర్ రాజ్యంలో వచ్చినట్లు రాబర్ట్ సూయల్ తన గ్రంథమైన ఏ ఫర్గాటెన్ ఎంపైర్లో పేర్కొన్నాడు. మూడో పాయింట్ ఏంటంటే, బహుమనీల కోణంలో తల్లికోట యుద్ధానికి ఈ బహుమని రాజ్యాలు తరచుగా తన్నుకోవడం, తరచుగా ఘర్షణ పడటం. ఈ ఘర్షణలో ఆ రోజున్న విజయనగరపు మంత్రి అళియారామరాయలు తలదూర్చి కొన్నాళ్ళు ఒక బహుమని రాజ్యం తరపు నుండి మరో బహుమని రాజ్యాన్ని ఓడించడం, ఆ బహుమని రాజ్యం తరపు నుండి ఇంకో బహుమని రాజ్యాన్ని ఓడించడం, ఇలా కొంత నాటకీయ పరిణామాలకు అళియారామరాయలు తెరదీశాడు ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో. దీని మనం గనక చూస్తే అహ్మద్ నగర్ ఇంటూ బీజపూర్ తల్లికోట యుద్ధానికి ముందు యుద్ధాలు చేస్తున్నాయి. బీజపూర్ ఇంటూ గోల్కొండ తల్లికోట యుద్ధానికి ముందు ఘర్షణలు పడ్డాయి. అహ్మద్ నగర్ తరపున అళిరామరాయలు ఉండి బీజపూర్ని ఓడించాడు. అలానే ఆ తర్వాత బీజపూర్ తరపున అళిరామరాయలు ఉండి గోల్కొండను ఓడించాడు. అలానే బీజపూర్ అహ్మద్ నగర్ల మధ్య తరచుగా యుద్ధాలు జరిగాయి, బీజపూర్ అహ్మద్ నగర్ల మధ్య. దానికి ఒక కారణం అళిరామరాయలు అయితే మరొక కారణం బీదర్ కూడా తగాదాలు పెట్టేదట. బీజపూర్ అహ్మద్ నగర్ల మధ్య బీదర్ తగాదాలు పెట్టేది, అలానే అళిరామరాయలు తగాదాలు పెట్టేవాడు. ఈ తగాదాలను గోల్కొండ ఇబ్రహీం కులీ కుతుబ్ షా తీర్చేవాడు. అంటే ఒకటి, అళిరామరాయలు అహ్మద్ నగర్ తరపు నుండి బీజపూర్ మీద దాడి చేయడం, అళిరామరాయలు మళ్ళీ బీజపూర్ తరపు నుండి గోల్కొండ మీద దాడి చేయడం. ఇది ఒక పక్కనైతే బీజపూర్ అహ్మద్ నగర్ల మధ్య తరచుగా ఘర్షణలు రావడానికి కారణం, తగాదాలు పెట్టడానికి కారణం ఒక బహుమని రాజ్యం బీదర్ అయితే ఇంకొక వ్యక్తి అళిరామరాయలు. అయితే బీజపూర్ అహ్మద్ నగర్ల మధ్య గొడవ వచ్చినప్పుడల్లా గోల్కొండ నుంచి ఇబ్రహీం కులీ కుతుబ్ షా వెళ్ళి ఆ తగాదాన్ని తీర్చేవాడు. అంటే ఈ తరచుగా అహ్మద్ నగర్ ఇంటూ బీజపూర్ ఇంటూ గోల్కొండ వీళ్ళ మధ్య ఎందుకు తగాదాలు వచ్చాయి? అవన్నీ 5 తరఫులు ఒకప్పుడు బహుమని రాజ్యంలో. ఆ 5 విడిపోయినాయి. 1527కి విడిపోవడం పూర్తయింది. 1527కి విడిపోవడం అనేది పూర్తయింది. 1527లో విడిపోవడం వల్ల వాటి మధ్య సరిహద్దు తగాదాలు, వివాదాలు తరచుగా వస్తూనే ఉన్నాయి. అందువల్ల వాళ్ళు కొట్టుకున్నారు. ఇలా వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు వీక్ అవడం, ఒక పక్కన అళిరామరాయలు నాటికి అళిరామరాయలు బలోపేతం కావడం,
రెండోది అలీ రామరాయలు అనుసరించిన విభజించు పాలించు విధానం వల్ల కొన్నాళ్ళు అహ్మద్నగర్కి మద్దతు ఇచ్చి బీజాపూర్ను ఓడించడం, బీజాపూర్కి మద్దతు ఇచ్చి గోల్కొండను ఓడించడం. బీజాపూర్ అహ్మద్నగర్లు తరచుగా ఘర్షణలు పడేవి కోటల ఫోర్ట్స్ కోసం, సరిహద్దుల కోసం. అప్పుడు గోల్కొండ బీజాపూర్ అహ్మద్నగర్ల మధ్య గొడవ పెట్టేది. అలీ రామరాయలు కూడా గొడవ పెట్టేవాడు. ఈ గొడవల్ని గోల్కొండ తీరుస్తూ ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే సంకుల సమరం, ఒక రకంగా చెప్పాలంటే ముళ్ళ కంప ఈ 5 బహుమని రాజ్యాలు. ఈ బహుమని రాజ్యాల్లో ఏ రాజ్యానికి ఆ రాజ్యం మరో రాజ్యాన్ని ఓడించి లబ్ధి పొందాలని అనుకుంది. అది ఆర్థిక లబ్ధి కావచ్చు, సరిహద్దుల లబ్ధి కావచ్చు, కోటలను ఆక్రమించుకోవడం కావచ్చు. ఈ 5గురు తనుకు సస్తా ఉంటే దీంట్లో మళ్ళీ విజయనగర అలీ రామరాయలు జొరబడి వాళ్ళ మధ్య తగాదాలు పెట్టి, అగ్గిపెట్టుందా అది ఉందా ఇది ఉందా అని చెప్పి తగాదాలు పెట్టి గొడవలు పెట్టి తన స్వల్పకాలిక పబ్బాన్ని గడుపుకోవడం. ఇలా ఈ 5 రాజ్యాలు వీక్ అయితే తన ప్రాబల్యాన్ని పెంచుకోవచ్చని అలీ రామరాయలు, వయోవృద్ధుడైన అలీ రామరాయలు అనుకోవడం ఇత్యాది కారణాలు తల్లికోట యుద్ధానికి బహుమని లాక్కోవడం నుంచి మనం ప్రధానంగా చూడొచ్చు. పాయింట్ నెంబర్ 1 అవి 5 విడిపోవడం. పాయింట్ నెంబర్ 2 అవి విడిపోయి తన్నుకోవడం, దాంట్లో అలీ రామరాయలు జోక్యం చేసుకున్నాం. పాయింట్ నెంబర్ 3 తల్లికోట యుద్ధానికి మూలం గొబ్బూరు. 1520లో జరిగిన గొబ్బూరు యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు బీజాపూర్ ఇస్మాయిల్ ఆదిల్ షాను అవమానించాడు అన్న ఫీలింగ్తో బీజాపూర్ 5 రాజ్యాలు ఒకటై విజయనగరాన్ని ఎరగదిద్దామని వాళ్ళు అనుకోవడం. ఈ 3 కారణాలకి తోడు తల్లికోట యుద్ధానికి బహుమనిలా కోణం మరొకటి ఉంది. చాలా ఇంట్రెస్ట్ కోణం, చాలా చాలా వెరైటీ కోణం, చాలా ముఖ్యమైన కోణం, 4వ బహుమనిలా కోణం. ఆ కోణం ఏంటంటే కెమెరామెన్ గారు మీరు కూడా బాగా వినాలి. బీజాపూర్ నవాబు తల్లికోట, ఇది చెప్పబోయే ముందు తల్లికోట యుద్ధంలో 5 బహుమని రాజ్యాలు పాల్గొన్నాయి అని అంటున్నాం మనం. ఈ 5 బహుమని రాజ్యాల రాజుల పేర్లు మనకు అవసరం, రైట్? వాళ్ళ గురించి చెప్పుకొని ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ అంశం దగ్గర. అహ్మద్నగర్ హుసేన్ నిజాం షా ఉన్నాడు. తల్లికోట యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన 5 బహుమని రాజ్యాలు. 1 అహ్మద్నగర్ హుసేన్ నిజాం షా, గోల్కొండ ఇబ్రహీం కులీ కుతుబ్ షా, బీజాపూర్ అలీ ఆదిల్ షా, ఇస్మాయిల్ ఆదిల్ షా తర్వాత అలీ ఆదిల్ షా, రైట్? అలానే ఏమంటాం దాన్ని మనం, ఇంకేమున్నాయి, బీదర్ బుర్హాన్, బీదర్ వచ్చి బీదర్ వచ్చి బరీద్ షా, అలానే బీరార్ వచ్చి బుర్హాన్ ఇమాద్ షా. ఇలా 5గురు మళ్ళీ చెప్తాను చూడండి. అహ్మద్నగర్ హుసేన్ నిజాం షా, గోల్కొండ ఇబ్రహీం కులీ కుతుబ్ షా, బీదర్ బరీద్ షా, బీజాపూర్ అలీ ఆదిల్ షా, బీరార్ బుర్హాన్ ఇమాద్ షా. బీరారు అహ్మద్నగర్ జియోగ్రఫికల్గా చూస్తే మహారాష్ట్రలో ఉంటాయి, గోల్కొండ తెలంగాణలో ఉంది, బీదర్ ఇప్పటికీ కర్ణాటకలో ఉంది, రైట్? భౌగోళికంగా చూస్తే అహ్మద్నగర్ బీరార్ మహారాష్ట్రలో ఉన్నాయి, గోల్కొండ తెలంగాణలో ఉంది, బీదర్ కర్ణాటకలోనే ఉంది, రాయచూరు దగ్గర ఉంది, మనందరికి తెలిసిందే. కాబట్టి 5 రాజుల పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? హుస్సేన్ నిజాం షా అహ్మద్నగర్, అలీ ఆదిల్ షా బీజాపూర్, ఇబ్రహీం కులీ కుతుబ్ షా గోల్కొండ, బుర్హాన్ ఇమాద్ షా బీరార్, బరీద్ షా బీదర్, రైట్? ఈ 5 రాజుల పేర్లు చాలా అవసరం. ఇది మళ్ళీ నా ఒకసారి చెప్పండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మళ్ళీ నా ఒకసారి చెప్పండి రా. గోల్కొండ ఇబ్రహీం కులీ కుతుబ్ షా, అహ్మద్నగర్ హుస్సేన్ నిజాం షా, బీజాపూర్ అలీ ఆదిల్ షా, ఆ తర్వాత బీదర్ బరీద్ షా, బీరార్ బుర్హాన్ ఇమాద్ షా, బీరార్. ఈ 5 రాజులు తల్లికోట యుద్ధం టైంలో ఉన్నారు, రైట్? మరి ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే తల్లికోట యుద్ధంలో మీరు వింటున్నారు, చూస్తున్నారు, నేను హిస్టరీ రఫీసాన్ని మిమ్మల్ని ఒక పాయింట్కి చేరుస్తాను. ఒక జాబ్ కొట్టే వరకు నేను మీ వెనకే ఉంటాను. కాబట్టి ఈరోజు నా పాఠం మీరు వింటున్నారు, వీడియోలో మీ చేతిలో నేను ఉన్నాను. నన్ను ఉపయోగించుకోండి, మీరు లైఫ్లు నిర్మించుకోండి. ఇందులో భాగంగా నేను హిస్టరీ రఫీసాన్ని మళ్ళీ హిస్టరీ రఫీసాన్ని అనేది ఎగ్జామ్లో రాదు. ఇందులో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ బీజాపూర్ నవాబు కెమెరామెన్ గారు అలీ ఆదిల్ షా, రైట్? ఇప్పుడే చెప్పు. అలీ ఆదిల్ షా సుందరాంగుడు. ఈ క్యాండిడేట్కి రొమాన్స్ ఎక్కువ. అలీ ఆదిల్ షా గుర్రం వేసుకొని, అంటే కొంచెం మాస్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే గుర్రం ఎక్కి తన సరిహద్దుల్లో తిరుగుతూ బీజాపూర్ సరిహద్దులో తిరుగుతూ అహ్మద్నగర్లో చొరబడ్డాడు. మీ అందరికీ తెలుసు, అంతకుముందు బీజాపూర్ అహ్మద్నగర్ మధ్య గొడవలు ఉన్నాయి. బీదరోడు పెట్టాడు, గోల్కొండోడు తీరుస్తున్నాడు అని మనం చెప్పుకున్నాం. జాగ్రత్తగా వినాలి. అది సరిహద్దుల కోటల తగదాలు. ఈసారి
అహ్మద్ నగర్కి బీజాపూర్కి వెరైటీ అంశం ఒకటి జరిగింది, రొమాన్స్ అంశం జరిగింది. ఆ రొమాన్స్ అంశం ఏంటంటే బీజాపూర్ నవాబు అలీ ఆదిల్ షా తను తన గుర్రంతో బయలుదేరి విహారయాత్రకు లాగా తిరుగుతూ సరిహద్దుల నుంచి తప్పిపోయి అహ్మద్ నగర్లో పడ్డాడు. వచ్చి అహ్మద్ నగర్లో ఒక సంత, ఒక అంగడి జరుగుతుంది. 5-10 ఉల్లిపాయలు 100 రూపాయలకి 6 కేజీలు, లేకపోతే టమాటా కేజీ 40, లేదా టమాటా కేజీ 10 రూపాయలు, అది ఇది ఇది అది అని అరుస్తూ ఉన్నారు అంగడిలో. ఈ అంగడిలో అహ్మద్ నగర్ అంగడిలో ఈ బీజాపూర్ అలీ ఆదిల్ షా మారువేషంలో ఉన్నాడు. బేసికల్లీ ఇతను ఒక అందమైన అమ్మాయిని చూశాడు ఈ మార్కెట్లో. అంటే ఆమె ఏదో కొనుక్కోవడానికి వచ్చింది, ఏదో సంథింగ్ దేర్, అంటే దేనికి దానికి ఉంటారు కదా జనాలు. ఇతను చూసి ఆ అమ్మాయిని వెంబడించాడు. ఆ అమ్మాయి సరుకులు కొని వెళ్ళి అహ్మద్ నగర్ కోటలోకి వెళ్ళిపోయింది. అహ్మద్ నగర్ కోట వరకు వచ్చాడు బీజాపూర్ నవాబు అలీ ఆదిల్ షా. కెమెరామెన్ గారు కెమెరా సరిగ్గా, అలీ ఆదిల్ షా అహ్మద్ నగర్ వరకు వచ్చాడు. కోట వరకు వచ్చాడు కానీ లోన్కి వెళ్ళడానికి లేదు. కానీ అంతకుముందు అహ్మద్ నగర్ బీజాపూర్ వాళ్ళు తన్నుకున్నారు. అలీరామరాయలు తగద పెడితేనో, బీదర్ ఆరాజు తగద పెడితేనో. అక్కడి వరకు వెళ్ళి అక్కడ సెక్యూరిటీని అడిగాడు, బాసు ఏమా ఎవరండి, చాలా అందంగా ఉంది, చంద్రుడిలా తళతళ మెరిసిపోతుంది, ముఖార విందం చంద్రబింబాన్ని పోలి ఉంది, ఈమె ఎవరు అంటే సెక్యూరిటీ వాడు చెప్పాడట, చాంద్ బీవి, అహ్మద్ నగర్ హుసేన్ నిజాం షా యొక్క పెద్ద గారాల పట్టి పెద్ద కూతురు ఈమె. అంటే మరి బయటికి ఎందుకు వచ్చిందంటే అప్పుడప్పుడు అలా వస్తుంటుంది ఆమె అని చెప్పాడు. ఇక ఈయన మైండ్లో పడిపోయింది. ఫస్ట్ లవ్ ఏం కాదు, బీజాపూర్ అలీ ఆదిల్ షా ఆల్రెడీ పెళ్ళి అయింది సన్నాసికి. ఈమె చూసి మనసు పడి ఎలాగైనా చాంద్ బీబీ చేసుకోవాలి, అహ్మద్ నగర్ హుసేన్ నిజాం షా తగదాలు అయి ఉన్నాయి అంతకుముందు బీజాపూర్ అహ్మద్ నగర్ వాళ్ళకి, ఇందాక ఈ వీడియోలోనే ముందుగా చెప్పాను. కానీ ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అహ్మద్ నగర్ అమ్మాయిని, చాంద్ బీబీ. అందువల్ల మెల్లగా గోల్కొండ చేరాడు బీజాపూర్ నవాబు అలీ ఆదిల్ షా. మీకు ఇందాక చెప్పాను, బీజాపూర్కి అహ్మద్ నగర్ తగద అయితే గోల్కొండ తీర్చేది, అది యుద్ధాలలో ఘర్షణల్లో. ఇప్పుడు ఈ రొమాన్స్లో, ఈ పెళ్లిలో, ఈ వెరైటీ పెళ్లి కూడా తీర్చాల్సిన బాధ్యత గోల్కొండ మీద పడింది. ఆ గోల్కొండ ఆ రోజు ఎవరంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. పొద్దున్నే తెల్లారుజాముకే అక్కడికి వెళ్ళి తలుపులు కొట్టాడు. ఏది మన ఫతే దర్వాజా కొట్టాడు గోల్కొండ కోటలో. ఎవరు? అలీ ఆదిల్ షా. ఆయన కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చాడు ఇబ్రహీం కులీ. ఆయన కూడా బహుమని రాజ్యాల్లో ఒకడు. తలుపు తీసి చూసేటప్పటికి ఈయన అలీ ఆదిల్ షా. ఏంద్రా బాబు ఇంత పొద్దున్నే వచ్చావు నీ దుంపదాగా, ఇదేంట్రా నాయన అంటే అలీ ఆదిల్ షా ఇబ్రహీం కులీ కుతుబ్ షాని గట్టిగా వాటేసుకుని బోరున ఏడ్చాడు. తండ్రి చచ్చాడా, తల్లి చచ్చిందా, ఎందుకుగా ఏడుస్తున్నావు, ఏమైందిరా అంటే అలీ ఆదిల్ షా ఇబ్రహీం కన్నా చిన్నాడు కొంచెం వయసులో. అలీ ఆదిల్ షా ఏం చెప్పాడంటే, నేను ఫలానా అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి హుసేన్ నిజాం షా కూతురు అంట, ఆ అమ్మాయి పేరు చాంద్ బీబీ అంట, నేను ఎట్టన్నా కానీ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరాలి, నువ్వు సెట్ చేయబ్బా అని. ఆల్రెడీ నేను సెట్ చేసి సస్తున్నాను కదరా ఓ బీజాపూరోడా అలీ ఆదిల్ షా, నువ్వు హుసేన్ నిజాం షా ఎన్ని యుద్ధాలు చేస్తున్నారు నాకు తెలుసు, మిమ్మల్ని సెట్ చేశాను, సందులు కుదిర్చాను, పరువు పోకూడదు విజయనగరం ఉందని మిమ్మల్ని ఒకటిగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, మళ్ళీ నువ్వు కొత్త సమస్య తీసుకొచ్చావు, అమ్మాయి సమస్య అని. అవునన్నా, అమ్మాయి నాకు తగలదన్నా, నేను అమ్మాయిని చేసుకోవాలి, చాంద్ బీబీని చేసుకుని తీరాలన్నా నేను. మరి నువ్వు దుంపదగా ముందు టిఫిన్ చేయరా బాబు అని టిఫిన్ పెట్టించి ఇద్దరూ కలిసి అహ్మద్ నగర్ వచ్చారు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఫ్రమ్ గోల్కొండ, అలీ ఆదిల్ షా ఫ్రమ్ బీజాపూర్, ఇద్దరూ కలిసి అహ్మద్ నగర్కి వచ్చారు. అలీ ఆదిల్ షా నువ్వు బయట ఉండరా బాబు, కోపడతాడు, ఎందుకంటే మీరు ఇద్దరు గొడవలు పడి ఉన్నారు, అలీరామరావు పెట్టొచ్చు, లేకపోతే బీదర్ రోడ్ పెట్టొచ్చు, మీరు గొడవలు పడి ఉన్నారు, బీజాపూర్ రోడా అహ్మద్ నగర్ రోడా, కాబట్టి అహ్మద్ నగర్ రోడ్తో కోటలోకి వెళ్ళి మాట్లాడతాను, మీరు ఆగండి అని చెప్పి అలీ ఆదిల్ షా నువ్వు చెట్టు కింద కూర్చోబెట్టి, ప్రేమ కదా, చెట్టు కింద కూర్చుంటాడు, వంతెన కింద కూర్చుంటాడు, గోడ ఎక్కుతాడు, గోడ పక్కన పడతాడు, ఎందుకంటే ప్రేమ అలాంటిది. అలీ ఆదిల్ షా రెండో ప్రేమ అది. ఇలాంటి నేపథ్యంలో బీజాపూర్ మన గోల్కొండ ఇబ్రహీం కులీ కుతుబ్ షా హుసేన్ నిజాం షా దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు, గురుగారు మీకు మీ బిడ్డ చాంద్ బీబీకి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను. అప్పుడు హుసేన్ నిజాం షా అన్నాడు, అట్ట కొంపదీసి బీజాపూర్ వాడు అలీ ఆదిల్ షా కాదు కదా, అలాంటి వాడు వద్దురా బాబు, కొంపదీసి తీసుకొచ్చావా అయింది. ఎగ్జాక్ట్లీ హుసేన్ నిజాం షా నువ్వు భలే క్యాచ్ చేస్తావా, ఆయనే బీజాపూర్ అలీ ఆదిల్ షానే నీ కూతుర్ని చూశాడట, బయట చాంద్ బీబీని పెళ్లి చేసుకుంటాడట. అంటే ఆల్రెడీ ఆ యథవు పెళ్ళి అయ్యి ఉందిగా, ఆల్రెడీ ఆ యథవ నాకు శత్రువు కదా అంటే, నో ఒక పెళ్ళి అయితే ఏమి, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకి తక్కువనా,
నీ నీ కూతురు రాజసం ఉట్టిపడేలా చూసుకుంటాడు, తీసుకెళ్ళి బీజాపూర్లో పెట్టుకొని. రాజులకి పెళ్ళిళ్ళు నార్మల్లే, సూర్యకిరణాలు ఎన్ని పడతాయో రాజులకు కూడా అన్ని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. కనుక అతను ఇష్టపడుతున్నాడు. ఒక రాజు భార్యగా నీ భార్య వెళ్తుంది, పట్టమహిషి చేస్తానంటున్నాడు రెండో భార్య అయినప్పటికీ. దయచేసి ఒప్పుకొని గిల్లి గజ్జాలు పెట్టి హుస్సేన్ నిజాం షా మెత్తబడ్డాడు. మెత్తబడిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు, అది డూప్లెక్స్ బిల్డింగ్ అనుకుంటా, పైనుంచి మెట్లు దిగుతూ ఒక ఛాయ్ తీసుకొచ్చి, ఛాయో లేకపోతే ఆ రోజుల్లో ఉన్న ఒక పానీయం వీళ్ళిద్దరికీ ఇచ్చింది, హుస్సేన్ నిజాం షాకి, దెన్ ఆల్సో మన ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి. అప్పుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆ ఛాయ్ తీసుకొచ్చిన అమ్మాయి చాంద్ బీబీని ఇబ్రహీం కులీ కుతుబ్ షా చూడలేదు, కానీ ఈ ఛాయ్ తీసుకొచ్చిన అమ్మాయిని చూసి గుండె పగిలిపోయింది ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి. అంటే బాధతో కాదు, ప్రేమతో, రొమాన్స్తో. ఈ అమ్మాయి ఎవరు అంటే నా రెండో కూతురు అన్నాడు హుస్సేన్ నిజాం షా. అరే నీ అమ్మ గొడవ పాడుగాను అని చాంద్ బీబీని సెర్చ్ చేసిన తర్వాత ఇతను బయటకు వచ్చి బీజాపూర్ అలీ ఆదిల్ షా మీద పడి ఇబ్రహీం కులీ కుతుబ్ షా బాధపడ్డాడు. అరే నీకు సెర్చ్ చేశాను కదా, చాంద్ బీబీ చెల్లెలు ఉంది బీబీ జమాల్ అని, అసలు మామూలు అంతగతి కాదు, నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను రా అని చెబితే బీజాపూర్ అలీ ఆదిల్ షా హుస్సేన్ నిజాం షాతో మాట్లాడి ఒకే బ్యాండు మేళానికి 2 పెళ్ళిళ్ళు అయిపోయింది. ఒకే బ్యాండు మేళానికి 2 రాజ్యాలు అహ్మద్ నగర్కి అల్లుళ్ళు అయిపోయాయి. ఒక రాజ్యం బీజాపూర్, ఇంకొక రాజ్యం గోల్కొండ. బీజాపూర్ అలీ ఆదిల్ షా, గోల్కొండ ఇబ్రహీం కులీ కుతుబ్ షా, అహ్మద్ నగర్ హుస్సేన్ నిజాం షాకి అల్లుళ్ళు అయిపోయారు. ఫలితంగా ఆడు ముగ్గురు ఒకటయ్యారు, పెళ్లి ద్వారా ఒకటయ్యారు. రైట్. ఇదియుగాక హుస్సేన్ నిజాం షా వాళ్ళ భార్య అమ్మ, అంటే హుస్సేన్ నిజాం షా వాళ్ళ అత్త అత్త బీదరోడి కూతురు. బీదర్ ఉన్నాడే బరీదు, అతని కూతురు. అప్పుడు బీదరు, అహ్మద్ నగర్, గోల్కొండ, బీజాపూర్ ఇవన్నీ ఒకటాయి. ఇక బీరారోడు ఉన్నాడు, నలుగురు ఎటెళ్తే అని బీరార్ అంటున్నాడు. ఇలా వైవాహిక సంబంధాల కోణం కూడా తల్లికోట యుద్ధానికి ముందు ఈ బహుమని రాజ్యాలు ఒకటవడానికి ఒక సినిమాగా ఉంది. ఆ తర్వాత ఇంకో కారణం ఏం చెప్తారంటే, బహుమనీల కోణాన్ని చూస్తే తల్లికోట యుద్ధంలో అహ్మద్ నగర్ బీజాపూర్ ఘర్షణలు పడుతున్నప్పుడు అహ్మద్ నగర్ తరపునున్న అలియరామరాయలు, ఆ తర్వాత బీజాపూర్ తరపు నుండి అహ్మద్ నగర్ మీద యుద్ధానికి వెళ్ళిన అలియరామరాయలు అహ్మద్ నగర్లో మసీదులకు ఇబ్బంది కలిగించాడని, ముస్లిం స్త్రీలకు ఇబ్బంది కలిగించాడని, ఇట్లా కొన్ని కోణాలు ఉన్నాయి. అవి కూడా తల్లికోట యుద్ధంలో వాళ్ళ 5గురు ఒకటవడానికి బహుమనీల కోణాన్ని మనం ప్రధానంగా చూడవచ్చు. ఇది కూడా ఒకటేమో 5 బలహీనం అయిపోవడం, వాటిలో శక్తి తగ్గిపోయిందని అవి ఫీల్ అవ్వడం, వైవాహిక సంబంధాలు గొబ్బూరు యుద్ధంలోనే పునాది పడడం, ఈ 5 రాజ్యాలు తమలో తాము కోటల కోసం, సరిహద్దుల కోసం తరచుగా కొట్టుకుని సావడం, ఘర్షణలు పడడం. వీటితో పాటు తల్లికోట యుద్ధంలో ఏ రాజులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, వీటితో పాటు ఇంకొక పాయింట్ ఏంటంటే, తల్లికోట యుద్ధంలో 4గురికి రక్త సంబంధాలు ఉన్నాయి. మీకు చెప్పాను, బీదరోడి అల్లుడు హుస్సేన్ నిజాం షా, హుస్సేన్ నిజాం షాకి అల్లుళ్ళు వీళ్ళు గోల్కొండోడు, బీజాపూరోడు. దట్స్ వై 4గురు ఒకటయ్యారు. బీరారు అవుదాము లేదు, ఇలాంటి సిచ్యువేషన్ బీరార్ది. అయితే తల్లికోట యుద్ధానికి ముందు బహుమనీల సినిమా ఇది, స్టీరియో ఇది. అయితే బీరారు తల్లికోట యుద్ధంలో పాల్గొనలేదు. దానికి కారణాలు 2 ఉన్నాయి. ఒకటి, 4గురు రక్త సంబంధికులు, తన రక్త సంబంధం వీళ్ళతో లేదు. రెండోది, అహ్మద్ నగర్తో ఉన్న వైరం వల్ల బీరారు తల్లికోట యుద్ధంలో పాల్గొనలేదు. కాబట్టి తల్లికోట యుద్ధంలో బహుమనీల కోణం వాళ్ళ 5గా విడిపోవడం, వాళ్ళు ఫీల్ అవ్వడం, మేము ఒకటవ్వాలన్న ఫీల్ అవ్వడం, దానికి మత కారణాలు ఒకటవడానికి పురిగొల్పు ఉండొచ్చు, వైవాహిక సంబంధాలు పురిగొల్పు ఉండొచ్చు, గోల్కొండ రాయబారాలు వాళ్ళందరినీ ఒకటి చేయడానికి పురిగొల్పు ఉండొచ్చు. బీజాపూరోడు తరచుగా విజయనగరంతో అవమానాలు పెట్టుకున్నాడు. యూసఫ్ ఆదిల్ షాని కృష్ణదేవరాయలు చెప్పాడు, ఇస్మాయిల్ ఆదిల్ షాతో తన కాళ్ళకు ముద్దు పెట్టించుకున్నాడు. తల్లికోట యుద్ధం నాటికి అలీ ఆదిల్ షా అహ్మద్ నగర్ చాంద్ బీబీని పెళ్లి చేసుకున్నాడు, బీబీ జమాల్నేమో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి వాటి అన్నిటి వల్ల వీళ్ళ 5గురు ఒకటయ్యారు. బట్ బీరారు ఎందుకు అవ్వలేదనేది ఇప్పుడు నేను మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 5గురు ఒకటయ్యారు, ఒకటై జిహాద్ అని ప్రకటించారు అని కొంతమంది అంటారు. అయితే ఆర్థిక కారణాలు కూడా లేకపోలేదు. దీనికి తోడు 5గురు బహుమనీ రాజ్యులు ఒకటైన తర్వాత ఎప్పుడయ్యారు, 1564 డిసెంబర్కి అయ్యారు. 65 తల్లికోట యుద్ధం, 64కి వీళ్ళు ఒకటయ్యారు. ఒకటవడానికి కారణం బీజాపూరోడు, ఒకటవడానికి కారణం
హుస్సేన్ నిజాం షా, అహ్మద్ నగర్ వీళ్ళిద్దరూ కలిసి మిగతా వాళ్ళని కలిపి ఏకట్ట అయ్యి విజయనగర పతనానికి ఒక ప్లాన్ తీశారు. అయితే వాళ్ళల్లో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది 5 బహుమని రాజులలో. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే, మనం ఇట్లాగే 5గురు వీక్ అయిపోతాము, అళి రామరాయలు మన మీద ప్రాబల్యం వహిస్తున్నాడు, వయోవృద్ధుడైనప్పటికీ 90 ఏళ్ల ముసలోడైనప్పటికీ ప్రాబల్యం వహిస్తున్నాడు, ఇట్లా పోతూ ఉంటే మనం తరచుగా ఘర్షణలు పడతా ఉంటే డబ్బాల గులకరాళ్ళ లాగా అళి రామరాయలు ప్రాబల్యం వహించి పడేస్తాడు, మనం 5 బహుమని రాజ్యాలను ఓడిపోయి విజయనగరంలో బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఒక కోణం కూడా బహుమనీల కోణంలో తల్లికోట యుద్ధానికి మనం ప్రధానంగా చూడవచ్చు. కాబట్టి తల్లికోట యుద్ధానికి కారణాల్లో బహుమనీల కోణాన్ని ఇప్పుడు మనం చూడడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బహుమనీల కోణం బహుమనీల కోణం 2ని మరో వీడియోలో మీరు చూడడానికి ప్రయత్నం చేస్తారు. నేను మీ హిస్టరీ రఫీసాన్ని. బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదవండి. చాలామంది బుక్స్ అడుగుతున్నారు, బుక్స్ వస్తాయి తీసుకుందరు, కానీ ముందైతే వీడియోలు కొంచెం నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను, మీ చేతిలో ఉంటుంది ఒక గంటన్నర తర్వాత. ఎందుకంటే నేనున్న ప్లేస్లో సిగ్నల్స్ లేవు, అందువల్ల చాలా కష్టమవుతుంది. అయినా మీకు వీడియో వస్తుంది, ఖచ్చితంగా సంకల్ప బలం మనలో ఉంది. కాబట్టి తల్లికోట యుద్ధం, బహుమనీల కోణం, 5గురు బహుమని రాజులు, ఆ రాజులలో ఒకటి వాళ్ళు 5గా చీలిపోవడం, వాళ్ళు ఫీల్ అవ్వడం, ఏది అళి రామరాయలు ప్రాబల్యం వహిస్తున్నాడు, తర్వాత 5గురు తన్నుకోవడం, వాళ్ళ మధ్య ఘర్షణలు, గోల్కొండ తగాదాలు తీర్చడం, అళి రామరాయలు తగాదాలు పెట్టడం, 3వది గొబ్బూరు యుద్ధంలోనే పునాది పడడం తల్లికోట యుద్ధానికి, 4వది వైవాహిక సంబంధాలు ఒక్క బ్యాండు మేళంతో ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఫ్రమ్ గోల్కొండ, అలీ ఆదిల్ షా ఫ్రమ్ బిజాపూర్, అహ్మద్ నగర్ హుస్సేన్ నిజాం షాకి అల్లుడైపోయారు. ఇంకో మాట ఏంటంటే తల్లికోట యుద్ధానికి బహుమనీల తరపున ఎవరు నాయకుడు, దక్కన్ కూటమి అంటారు దాన్ని. దక్కన్ కూటమికి ఎవరు నాయకుడు అంటే హుస్సేన్ నిజాం షానే నాయకుడై తల్లికోట యుద్ధంలో తను ముందు నడిపించాడు. హుస్సేన్ నిజాం షానే తల్లికోట యుద్ధంలో అళి రామరాయలు తల నరికి శూలంలో గుచ్చి పాతాడు. అలా పాతింది కూడా హుస్సేన్ నిజాం షానే అని చెప్తాను. యాక్చువల్గా ఇంకా దాని గురించి మరికొన్ని మంచి విషయాలు, వాస్తవ విషయాలు మరికొన్ని వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. రైట్, బాగా చదవండి. కరోనాతో మనం సహజీవనం చేస్తున్నాం, భయపడాల్సిన అవసరం లేదు. మరణాల రేటు చాలా తక్కువ ఉంది. యాక్చువల్లీ ఆ మరణాలు కూడా ఉండొద్దు, కానీ విలయ తాండవం చేస్తుంది కదా, దాంతో మనం సహజీవనం చేస్తున్నాం. జరిగే ప్రపంచం జరుగుతుంది, కొనసాగుతున్న ప్రపంచం కొనసాగుతుంది, జరిగే సృష్టి నడుస్తుంది. నడవనియండి, మీరు జాగ్రత్తగా ఉండండి, చేతులు కడుక్కోండి, శానిటైజర్ ఊళ్ళు బయలుదేరితే శానిటైజర్ పెట్టుకోండి, మాస్క్ మాత్రం కంపల్సరిగా కట్టుకోండి. ప్రాణం విలువ తెలిసినోడిని కనుక చెప్తున్నాను, నాకేం కాదులే అని బయలుదేరితే కష్టమవుతుంది. మీరు యూత్లో ఉన్నారు, మీరు చాలా ఉపయోగపడాలి రాష్ట్రానికి, దేశానికి, సమాజానికి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా సబ్జెక్ట్ చదవండి. ఇప్పుడు నేను తల్లికోట యుద్ధానికి బహుమనీల కోణం 1 చెప్పాను, బహుమనీల కోణం 2 చెప్పాను, తర్వాత విజయనగర కోణం 1, విజయనగర కోణం 2 చెప్పి అప్పుడు మనం యుద్ధం చేసుకుందాం. ఎలా యుద్ధం జరిగిందో యుద్ధం చేసుకుందాం. ఏ యుద్ధం? తల్లికోట యుద్ధం. ఏ యుద్ధం? బన్నిహట్టి యుద్ధం. ఏ యుద్ధం? రాక్షసి తంగడి యుద్ధం. ఏ యుద్ధం? భోగాపురం యుద్ధం. రైట్, ఉంటాను. మరి ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోని కంటిన్యూటీగా చూడండి. ప్రీవియస్ వీడియోలు చూస్తే ఈ వీడియో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఉంటా మరి. నేను మీ హిస్టరీ ఆఫీసర్ని. బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. చదవండి. నైట్ 10-11 దాకా చదవండి. తెల్లారుజాము 4:30 లేవండి. మీకు చెప్పాను 3:30 లేవండి అని. మరి ఎంతమంది లభిస్తున్నారు నాకు తెలియదు. మీరు అనొచ్చు, నువ్వు లభిస్తున్నావా అని. నేను ఆల్రెడీ జాబ్ సాధించాను కదరా చిన్ను, ఆల్రెడీ జాబ్ సాధించే నా సినిమా అయిపోయింది. ఏదో మీకు 4 ముక్కలు చెబుదామని. అందువల్లే నేను 8-9ంటికి వీడియో పెడుతున్నా, అది అప్లోడ్ అవ్వడానికి 9:30 అట్లా అవుతుంది. అందువల్ల నా డౌట్ ఏంటంటే మీరు నన్ను అడుగుతారు, ఇప్పుడే నిద్రలేసావేమో, మార్నింగ్ థాట్ చెబుతున్నాను. నేను జాబ్ సాధించా కాబట్టి నన్ను వదిలేసేయండి. నా వయసు దాదాపుగా 50కి దగ్గర అవుతుంది. మీరు జాబ్ కొట్టాలి కాబట్టి లేవండి, 3:30కి లేవండి. అశ్విని దేవతలు తదాస్తు అంటారు, అనుకున్నవి జరిగిపోతాయి. బాయ్. మీ హిస్టరీ ఆఫీసర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ చేతిలో ఉన్నాను, నన్ను ఉపయోగించుకుని జాబ్ కొట్టాను. థ్యాంక్ యూ.